మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, దీనికి ఏర్పాటు చేయని వాక్య భాగము ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచ్చిన విధంగా రాబడినది. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నవి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా, ప్రభు పునరుత్థానుడైన తర్వాత మరి శిష్యులు తిరిగి వారు తమ వలలు సరిచేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ప్రభువు వారి మధ్య నిలిచి వారి యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా తిరిగి వారిని ధైర్యపరిచి విస్తారమైన చేపలు పట్టిన తర్వాత భోజనం చేసి వారితో పాటు ఆయన భోజనం చేసిన తర్వాత ప్రభు ఇక్కడ పేతురికి బాధ్యతలు అప్పచెప్తున్నారు. అంటే యేసు ప్రభు వారు పరిచర్య బాధ్యత, అంటే తిరిగి ఆయన పరమునకు చేర్చబడుతున్నారు కాబట్టి ఇహమందు చేయవలసిన పరిచర్య బాధ్యతలో భాగంగా పేతురుతో కొన్ని ప్రశ్నలు ఆయన వేశారు. ఏంటి? వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అంటాడు. అంటే లోకమును లోకాశలను కాక ప్రభువుని ప్రేమించి ప్రభు చిత్తాన్ని ఎరిగి పరలోక సంబంధమైన విషయాలు యందు మనస్సు కలిగి ఉన్నావా అనే విషయాన్ని ప్రభు అక్కడ పేతురుని అడిగినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవు అంటే నేను ఎలాంటి వాడినో, నేను ఎలా నిన్ను ప్రేమిస్తున్నానో. కాబట్టి ఇక్కడ ప్రభు ప్రేమను పొందుకున్న పేతురు ఆ ప్రేమను పరిపూర్ణతను అక్కడ తాను వ్యక్తపరిచినప్పుడు ప్రభు అంటున్నారు, యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభువు ఒక బాధ్యతని మరి పేతురికి అప్పచెప్పారు. ఏంటిది? నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. గొర్రె పిల్లలు అంటే పిల్లలు అనగా చిన్నవి. బాల్యము నుండి వారిని ఏ విధంగా సంరక్షించాలో, వారిని ఏ విధంగా కాపాడాలో, ఏ విధంగా విశ్వాసంలో నడిపించాలో ఒక బాధ్యత కలిగిన మరి సేవకుడిగా, పరిచారకుడిగా మరి పేతురు ఉండాలని ప్రభు తలంచాడు. కాబట్టి ఇక్కడ నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ప్రభువు యొక్క గొర్రె పిల్లలు అంటే ప్రభు స్వరాన్ని విని ప్రభువుని వెంబడించేవి, అంటే ఎవరైతే ప్రభు చిత్తాన్ని అనుసరించి నడుచువారై ఉన్నారో వారందరి కొరకు ఆయన పనిచేయవాడై ఉండాలనే విషయాన్ని పేతురు గురించి ప్రభు అక్కడ చెప్పారు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని ఆయన రెండవసారి అతన్ని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. రెండవసారి ప్రభు మళ్ళీ అదే ప్రశ్న పేతురుని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువు అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి, తండ్రి దృష్టికి, పరిశుద్ధాత్మ దృష్టికి తాను ఎంత ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో, అంటే ప్రభు పట్ల తాను ఒక బాధ్యత కలిగిన విశ్వాసిగా, ఒక బాధ్యత కలిగిన పరిచారకుడిగా తాను ఉన్నాడనే విషయాన్ని ప్రభు అక్కడ ఈ రెండోసారి ప్రశ్నించినప్పుడు అతను అంటున్నాడు, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మొదట నా గొర్రె పిల్లలను మేపుమని ప్రభు చెప్పారు. మరి పిల్లలను మేపమన్నారు,
రెండవది గొర్రెలను కాయము అంటాడు. అంటే ఇప్పుడు సంరక్షకుని బాధ్యత పేతురికి అప్పచెప్పుతున్నారు. ఇప్పుడు వారందరినీ కాపాడి సంరక్షించి వారు చెదిరిపోకుండా, పాపంలో మరణంలో పడిపోకుండా, విశ్వాసములో, ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో వారు కొనసాగించాల్సిన బాధ్యత అంతా కూడా అప్పుడు పేతురు కలిగి ఉన్నాడనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. అందుకనే నా గొర్రెలు ఖాయమని చెప్పాను. ఈ విధంగా ప్రభు రెండోసారి ప్రశ్నించి మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడగగా, నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇక్కడ మూడోసారి ప్రభు మరలా పేతుర్ని అదే రీతిగా సంబోధించి పేర్చినప్పుడు పేతురు అంటున్నాడు, వ్యసనపడి అంటున్నాడు. అంటే 2 సార్లు పిలిచి మూడోసారి పిలిచేటప్పటికి మరి ప్రభు ప్రేమను, ప్రభు కృపను అతడు సరైన అర్థంగా తీసుకోలేకపోయాడు. అందుకని ఇక్కడ వ్యసన పడుతున్నాడు. ప్రభువా, నీవే సమస్తం ఎరుగుదు అంటున్నాడు. అంటే నీకు తెలియదంటూ లేదు, నీకు తెలియకుండా జరిగేదంటూ ఏదో లేదని ప్రభువుని గురించి చెప్పినప్పుడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపమన్నాడు. మొదటేమో గొర్రె పిల్లలను మేపమన్నాడు, రెండోదేమో గొర్రెలను కాయమన్నాడు, మూడోసారి నా గొర్రెలను మేపమంటున్నాడు. అంటే బాధ్యత కలిగిన మరి సేవకుడిగా దేవుడు తనకు అప్పచెప్పబోతున్న బాధ్యత అంతా కూడా ఇప్పుడు పేతురు కొనసాగించేవాడై ఉన్నాడు కాబట్టి ఆ పరిచర్య బాధ్యతను ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే యేసు నా గొర్రెలను మేపుము అంటున్నారు. కాబట్టి ఇక్కడ సంరక్షించడము, కాపాడడము, వాటిని సరైన మార్గంలో పెట్టడము, మూడవది ఇక్కడ మనం చూసినప్పుడు వాటికి కావలసిన ఆహారాన్ని, అంటే వాక్య సంబంధమైన, పరలోక సంబంధమైన, జీవ సంబంధమైన వాక్యాన్ని వాటికి అందిస్తూ వారిని ఏ విధంగా సంరక్షించాలో అనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. కాబట్టి నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఒకవేళ నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళావు, తిరిగా వచ్చావు, కానీ మరి యవ్వన కాలం పూర్తయిపోయింది, ఇప్పుడు నువ్వు పెద్దవాడవైపోయావు, వృద్ధుడివైపోయావు, నీ పరిస్థితి ఏంటంటున్నాడు ఆయన ప్రభు అక్కడ ప్రభు చెప్తున్న మాట, నీవు యవ్వనుడుగా ఉండినప్పుడేమో నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళావు. అంటే నీ యవ్వన కాలంలో నీ యవనేచ్ఛలో ఎందు నీవు నడిచావు, జీవించావు, ప్రవర్తించావు. ఇప్పుడు ఏమో ఉండాలి, నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. ముసలివాడు అయినప్పుడు నీవు వేరే వారిని ఆశ్రయించవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురుని గురించి ప్రభు ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, రాబోయే దినాల్లో అతనికి సంభవించబోయే మరణాన్ని బట్టి, అతడు ఎదుర్కోబోయే పరిచర్యను బట్టి, అతనికి ఎన్ని శ్రమలు మరి సంభవించబోతున్నాయో వాటన్నిటిలో ప్రభు అతనికి తోడై ఉండి పరిశుద్ధాత్మ సహాయం కలిగి ఉండి అతన్ని నడిపిస్తారు. కాబట్టి వీటన్నిటిని బట్టి యవన కాలమందు నువ్వు చేసిన దానికి, వృద్ధాప్యంలో నీవు అనుకున్న దానికి, నువ్వు ఊహించిన దానికి మరి భిన్నంగా జరిగే పరిస్థితులు ఏవైతున్నావు అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకంటాడు, అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనేను. కాబట్టి ఇక్కడ ఎట్టి మరణము అంటే ప్రభువు నిమిత్తము ఎలాంటి మరణాన్ని పేతురు పొందబోతున్నాడో, ఆ పొందబోయే మరణాన్ని గురించి, ప్రభువు కొరకు మరి తాను పొందబోయే యొక్క మరణము బహు మరి తీవ్రమైనదిగాను, ఒక విధంగా చెప్పాలంటే ప్రభువుని సిలువ వేసిన విధానంలో అతడు సిలువను తిరగవేయించుకుని వారు తను మరి ఆ విధంగా అతడు ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. అంటే నేడు బాధ్యత కలిగిన సేవకుడిగా, బాధ్యత కలిగిన పరిచారకుడిగా, మరి ప్రభువు చెప్పినట్టు గొర్రె పిల్లలను మేపేవాడిగా, గొర్రెలను కాసేవాడిగా, గొర్రెలను మేపువాడిగా ఆ బాధ్యతలన్నీ ప్రభు తనకి ఇచ్చారు. కాబట్టి ఆ బాధ్యతలన్నీ తాను వహిస్తూ ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు తాను పనిచేయవలసినది. కాబట్టి నేడు మనము కూడా ప్రభు మనకిచ్చిన బాధ్యతని, ఆనాడు పేతురు ఏ విధంగా అయితే సంరక్షించి కాపాడి
గొర్రె పిల్లల్ని మరి మేపే విధానంలోని, గొర్రెలను కాసే విధానంలోని, తిరిగి గొర్రెలను మేపే విధానంలో తను ఏ విధంగా అయితే ముందుకెళ్ళాడో, నేడు ప్రభువు నీకు నాకు అప్పచెప్పిన బాధ్యతలకు కూడా మనము అట్టి రీతిగా మనము పరిచర్య చేసినట్లయితే, అలనాడు పేతురును ఆశీర్వదించిన దేవుడు నేడు నిన్ను నన్ను కూడా అట్టి రీతిగానే ఆశీర్వదించి తన వాక్యము చేత, తన కృప చేత మనల్ని నడిపించును. కాబట్టి ప్రభు తిరిగి రానైనప్పుడు వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి తగు రీతిగా ప్రభు యొక్క సాక్షులుగా ప్రభు రాజ్యము కొరకు పరిచర్య చేయొచ్చు, పని చేయొచ్చు. ఆయన నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము శ్రమపడు వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన యోహాను ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన నీ ప్రేమను, నీ కృపను, నీ కనికరాన్ని పొందిన నీ భక్తుడైన మరి పేతురు తనకు అప్పచెప్పిన బాధ్యతల్లో తాను ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమను తాను వ్యక్తపరిచాడో, ఆ ప్రేమకు తగినట్లుగా నీవు బాధ్యత కలిగిన పనివానిగా నీవు ఉంచావు. కాబట్టి నాయన, తాను ఏదైతే ఇహమందు బంధిస్తాడో అది పరమందు బంధింపబడనని, ఏదైతే ఇహమందు విప్పుతాడో అది పరమందు విప్పబడనని ఒక ఉన్నతమైన స్థితిని నీవు పేతురికి ఇచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, గొర్రెపిల్లలను మరి కాసే విధానంలో, మరి మేపే విధానంలో తానికి అప్పచెప్పబడిన బాధ్యత అంతయు నాయన అలనాడు పేతురు నిర్వర్తించి నీ సాక్షిగా నిలవబడి ఉన్నాడు. కాబట్టి నాయన, ఈ వాక్యము చేత మేమును అట్టి రీతిగా నీ సేవలో, నీ పరిచర్యలో నమ్మకమైన పనివారిగా నీ యందు జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వాళ్ళు ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి. ఏ ఒక్కరూ నశించగా అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యమందు చెరగలిగిన కృప దయచేయమని నేడు సభాతు సన్నిధిలో నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ దర్శించి, దీవించి, బలపరిచి, భద్రపరచమని దినదీవెలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన హనుడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తెకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.